చెప్పేది పరిష్కరించాల అధ్యక్ష, కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష, రిజెక్ట్ చేశారు అధ్యక్ష. రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష. ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు 15 సార్లు 10 సార్లు 15 సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు, ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు, ఈ 33 ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి? డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది, జెన్యూన్ ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు. అప్లికేషన్ వచ్చింది, నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ 1,10,000 18,000 వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి 1,40,000 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం. ఇది కాదు ఇదని చెప్తున్నాం అధ్యక్ష. డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కకు పంపించడం కాదు, రిజెక్ట్ చేయడం కాదు, జెన్యూన్ ఉన్నట్టు వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడు ఉంది. ప్లీజ్ అధ్యక్ష, నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే, ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష. మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే, అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కోడే 100 రోజుల పైచీలకుంది. ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ. అంటే ఏంటి? ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో, ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి? అంత ఆతృత ఎందుకు మీకు? ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం. ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా. ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి? ఇప్పుడు మేము చేసిన ఈ 6 నెలల కార్యక్రమం కాదది. అప్పుడు మొత్తం ఆ పాపమంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు. ఆత్మహత్యల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది కాదు. మాట్లాడితే 7 నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినాం అధ్యక్ష. మేము 100 రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్ప. మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో 11 లక్షలు పెండింగ్ ఉంటే 5,42,000 దరిదాపుగా 18 లక్షల్లో 11 లక్షలు పరిష్కరించబడ్డాయి, 5 లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు. అంటే అరౌండ్ 70% ఆనాడు పరిష్కరించబడ్డాయి, మిగతా వాటిలో కొత్తగా వచ్చిన ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 33 మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ధరణి వాడుతున్నారు కదా, అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా. ఏదైతే చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతి కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే అసైన్మెంట్ లాంటి ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలు కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. ఎవరు వద్దంట్లే. ఇవాళ అదే ధరణి మీరు ఉపయోగిస్తున్నారు, సంతోషం. అదే ధరణిలో 33 మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు, సంతోషం. వాటితోనే ఇవాళ ఇవన్నీ కూడా పరిష్కరించని చెప్పి మీరే పెట్టిండ్రు, సంతోషం. కాబట్టి అదే ధరణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని, వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నా. వారు మాట్లాడుతూ చెప్పారు సాదా బైనామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లున్నాయి అధ్యక్ష? ముందు సాదా బైనామాల కోసం నెల రోజుల సమయం ఇచ్చినాం. 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి.
6,13,000 యొక్క సాదా బైనామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రులు తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ కూడా ఇలా నిద్రపోతున్నారు, మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష. వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్. అధ్యక్ష నేను సైదా బైనామా ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం. పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది. కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా అని చెప్పేసి వారు అడిగారు. 4,50,000 మందికి